25 కష్టపడి కంపెనీని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది నీ మూర్ఖత్వం వల్ల మూసేయడానికి కాదు. తప్పు మీద తప్పు. చిన్నపిల్లలు రిమోట్ కంట్రోల్ కారుతో ఆడుకున్నట్టు నువ్వు ఈ కంపెనీతో ఆడుకున్నావు. నిన్ను నమ్మి కంపెనీని అప్పచెప్పడం నాదే తప్పు. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్. లేదు నాన్న, మీరు అనుకున్నట్టు అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. మనమేంటో ఇప్పుడు వాడికి పూర్తిగా అర్థమై ఉంటుంది. అందుకే ప్రెస్ వాళ్ళు కూడా మన పేరు చెప్పలేదు. భయపడి ఉంటాడు, పారిపోయింటాడు నాన్న. సార్ మీకోసం రఘువర్ణ్ అని ఎవరు వచ్చారు? సెండ్ హిమ్ ఇన్. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? జరిగిందంతా మీకు తెలిసే ఉంటుంది. మీ అబ్బాయి మా అందరినీ రౌడీలతో కొట్టించాడు. మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు. మా అబ్బాయి అలాంటి వాడు కాదు. సార్, మీరు పెద్ద మనిషిని నమ్మి మాట్లాడడానికి వచ్చాను. మీ అబ్బాయి మా వాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలి. ఏయ్, ఎవరబ్బా ఎవరి దగ్గరికి వచ్చి? వాడికేం సంబంధం లేదని చెప్తున్నాను కదా. తండ్రి కొడుకులిద్దరూ ఎదవలే అన్నమాట. ఏయ్, ఎవరిని పట్టుకుని రా ఎదవలంటున్నావు? లో క్లాస్ కౌంట్రాల్. అవునరా, నేనే రౌడీని పంపించి కొట్టించాను. నీ దిక్కున్న చోట చెప్పుకో. తమ్ముడు, పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నాగా, కాసేపు సైలెంట్గా ఉండు. మా వాళ్ళు తలుచుకుంటే మీరు మీ ఆఫీసు ఏమీ మిగిలేవు కాదు. ఇంతవరకు చాలా ఓపిక పట్టారు. ఇకపైన ఏం జరిగినా బాధ్యత మీదే. ప్రెస్ ఎంత అడిగినా మీ ఎవరి గురించి ఏమీ చెప్పలేదు. నేను సమస్యని పెద్ద చేయడానికి రాలేదు, సాల్వ్ చేయడానికి వచ్చాను. ఏంటి భయపెడుతున్నావా? పెద్ద మనుషులతో మాట్లాడుతున్నావు. ఆ సంగతి మర్చిపోకు. 200 కోట్ల రూపాయల గవర్నమెంట్ ప్రాజెక్ట్ని 300 కోట్లకి తప్పు టెండర్ వేసి 100 కోట్లు నొక్కేయడమేగా మీలాంటి పెద్ద మనుషులు చేసే పని. నొక్కేయడమా? తెలివితో సంపాదిస్తాంరా. దానికి కూడా టాలెంట్ కావాలి. మోసం చేయడం కూడా ఈ మధ్య టాలెంట్ అయిపోయింది కదా. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గెట్ అవుట్. ముందు మీ అబ్బాయి నుంచి క్షమాపణ చెప్పానండి. వాడు రాడు. నేను తన్ని తీసుకెళ్తాను. వాట్ ద హెల్? నా కొడుకుని కొడతావు నువ్వు? కొట్రా చూస్తాను. కొట్రా, కొట్టు. నేను కొడతానని చెప్పా కూడా కొట్టు కొట్టు అని రెచ్చగొడితే కొట్టకుండా ఎలా ఉంటాను? అంతమందిని నీ కొడుకు కొట్టించాడు, అందులో ఒకడు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. అయినా నేను ఓపికగా మాట్లాడుతుంటే నువ్వేమో బలుపుతో మాట్లాడుతున్నావు. ఏంటి అమల్ బేబీ, మీ నాన్న కొట్టమన్నాడు, కొట్టాను. రాగానే ఈ పంచడం నాకు తెలీదా? పెద్ద మనిషి అనుకుని న్యాయం మాట్లాడదామని వస్తే మా అమ్మ నాతో ఎవరిని కొట్టొద్దని ఈ దారం కట్టింది. ఆవిడే కనుక ఇప్పుడు బతికుండుంటే తానే నాతో మీ ఇద్దరిని చెప్పు తీసుకొని ఐసీయూలో ఉన్న మా వాడికి ఏమీ జరగకూడదని దేవుడికి దండం పెట్టుకోండి. వాడికి ఏమైనా అయిందంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. నా కళ్ళ ముందే నా కొడుకును కొట్టావు కదా, బ్లడీ ఫూల్. నువ్వు వచ్చింది, మా వాడిని కొట్టింది, గొడవ చేసింది, ఇప్పుడు జరిగిందంతా నా సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయిందిరా. నీ మీద కేసు పెట్టి లోపలేయించి ఆ బిల్డింగే కాదు, లైఫ్లో ఇంకా ఏ బిల్డింగు కట్టనివ్వకుండా చేస్తాను. దీని పేరు జామర్. దీన్ని ఆన్ చేస్తే చుట్టూ ఉన్న ఏ ఎలక్ట్రానిక్ డివైసు పనిచేయదు. మా వాళ్లే తయారు చేశారు. ఇది హెచ్డి కెమెరా. ఈ జామర్ ఆన్ చేయకముందు, అంటే నేను కొట్టడం స్టార్ట్ చేయకముందు వరకు మీరు మాట్లాడిందే, మీ అబ్బాయి మాట్లాడిందే అన్నీ రికార్డ్ అయ్యాయి. ట్రాన్స్మిటర్ ద్వారా మా వాళ్ళకు ఆల్రెడీ వీడియో వెళ్ళిపోయింది. నీ కొడుకు నేను ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన గంటలోపు అక్కడికి వచ్చి మా వాళ్ళకి క్షమాపణ చెప్పకపోతే నేను దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ప్రెస్ అండ్ మీడియా అందరి దగ్గరికి నేనే పర్సనల్గా వెళ్ళి ఒక్కో కాపీ ఇస్తాను. నువ్వు నీ కొడుకంత మూర్ఖుడు కాదని నా ఫీలింగ్. ఏంటమ్మా తల కట్టు? తీసుకోవచ్చు కదరా, లోపల బోర్ కొరా పోరా. ఏంటే వీల్ చేస్తూ ఆడుకుంటున్నారు? ఆపండి. మీకేనా చెప్పేది?
గాంధీనగర్ నీ work గాంధీనగర్ timings ఎక్కడ? 9 to 4 అక్కడ నుంచి మీరు ఒక్కసారి ఊ అనండి సార్, వాళ్ళ సంగతి తేల్చేస్తాం. ఏ కొట్టడం తప్పురా. నాకు తెలిసివాడు రాడు సార్. ట్రక్కుని చెప్పేయండి. సారీ. రే ఆనంద్ స్పృహలోకి వచ్చాడ్రా. ఇంకేం ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారా. రండి.